దేవుళ్ళు సరైనటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి వ్యక్తులు దీనులుగా ఉండడానికి, తగ్గించుకున్న వారికి ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఇతను అలాగా కూర్చుండిపోయినాడు. ఏమండి, నెమ్మదిగా ఉన్నాడు, నిమ్మలంగా ఉన్నాడు. అతనిలో ఎగురులు లేవు, కరవడాలు లేవు, కొట్టడాలు లేవు, ఇవేమీ కనబడట్లేదు. చూసిన వారికి ఆశ్చర్యంగా ఉంది. నిన్ను నీ ఇంటి వారు చూసినా, నీ బంధువులు చూసినా, గతంలో ఉన్న ప్రవర్తనకి ఈ అనుభవాలకు తప్పకుండా మార్పులు కనబడతాయి. దేవుని చేత నువ్వు దర్శించబడ్డ వ్యక్తివైతే ఎవరన్నా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని నెట్టేసి వ్యతిరేకించి నువ్వేంటి నాకు చెప్పడము అన్నంతగా ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ధరించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కూర్చున్నాడంట. ఏమండి, స్థితి అదంతా చూసి 18వ వచనంలోకి వచ్చినప్పుడు, ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయన బతిమాలుకొనును గాని. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు, నేను ఇంత దూరం వచ్చాను, నేను బాగు చేశాను, నువ్వు నాతో రాబాయ్ అని ఉండుంటే ఎలాగో ఉండవు. కానీ ఆయన పని చేశాడు. ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇతను ఏమన్నాడండి, నీతో నన్ను ఏమండి, ఆయనను తనతో ఉండనిమ్మని ఆయన ఏం చేశారంట, బ్రతిమలాడుకున్నాడు. ఈ వాక్యం ఏం తెలియజేస్తా తెలుసా? దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేసిన తర్వాత మనం ఎవరితో ఉండాలండి? ఎవరితో? సంఘముతో, దేవునితో, సహవాసులతో, దైవజనులతో. ఏం కోరుకోవాలా? అదే అపోస్తుల కార్యం రాయబడిన మాట. వారు బోధ యందు, సహవాసమందు, ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు ఎలాగ ఉన్నారంట? నీ బాహ్య సంబంధమైన జీవితం మారింది, నీ అంతరంగం మారింది, నీ సహవాసం మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎట్టబడితే అక్కడ ఎవరితో అంటే వాళ్ళతో నువ్వు ఉండలేవు. నీ వల్ల కాదు. వాళ్ళ మధ్యలో నువ్వు ఇవ్వడలేవు. నీలో లోతైనటువంటి మార్పు కలిగి ఉంటే నువ్వు అన్యజనులతో విచ్చోడుగా ఉండలేవు, లోకస్తులతో నువ్వు ఉండలేవు. నువ్వు దేవుని సహవాసాన్ని కోరుకుంటావు, దేవుని సేవకుల సహవాసాన్ని కోరుకుంటావు. దేవుని బిడల మధ్యలో నిన్ను నువ్వు ఏమంటే బలపరుచుకోవడానికి, నిన్ను నూతనపరుచుకోవడానికి నువ్వు ఇష్టపడతావు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయనతో తన్నుండనిమ్మని ఆయన ఏం చేశారంట, బ్రతిమలు ఆడుకోవడము. ఆ మాటల్లో ఎంత మార్పో. ఒక మాట అంటాను, నా ప్రియ దేవునులారా, నా పలుకులో కూడా మార్పు రావాలండి. నువ్వు బయటికి ఎంత మారినావో నీ పలుకు కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఒక దినాన ప్రభు ఆయన యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన పేతురుతో ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది, నీ పలుకు నీ గురించి సాక్ష్యం ఇస్తుందయ్యా. ఏలియాని గురించి, ఆ మనుష్యుడు ఏలియా అని అంటే ఈయన ఎవరో తెలుసా? ఈయన యేసుతో ఉన్నవాడు. ఎందుకంటే ఈయన పలుకు ఆయన గురించి ఏం చేస్తా ఉంది? సాక్ష్యం ఇస్తా ఉంది. నీ మాటలు కఠోరంగా ఉండవు, నీ మాటలు లోక సంబంధమైనవిగా ఉండవు. నీ మాటలు ఏమండి ఈ సినిమా సంబంధమైనటువంటి లాంగ్వేజెస్లో నీ మాటలు ఉండవు. నీ నోటిని దేవుడు పరిశుద్ధపరుస్తాడు, నీ దేహాన్ని పరిశుద్ధపరుస్తాడు, నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. సమస్త విషయాల్లో దేవుని మహిమపరచాలనేటువంటి భావనతో మనం కొనసాగుతాం. కృపా సహితమైన మాట నీ నోటిలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట్లాడుతూ ఉంటే వినారని ఇష్టపడ్డారంట. ఆయన బోధకు ఆయన దయగలిగిన మాటలు. ఇప్పుడు అంటాడు ఆయన, నన్ను నీతో ఉండనిమ్మని ఆయన ఏం చేశాడు? బ్రతిమలు ఆడుకున్నాడు. మాటల్లో మార్పు రాలేదా? బాహ్యంగా మార్పు రాలేదా? అంతరంగంలో మార్పు రాలేదా? ప్రభు అంటాడు ఇక్కడ, చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. ఇప్పుడు బతిమాలు కొనను కానీ ఆయన వానికి సెలవియ్యక. 19వ వచనం. ఆయన ఏం చేయలేదంట, అతనుకు సెలవివ్వలేదు. అంటే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నోసార్లు వాళ్ళ తల్లిదండ్రులు, ఇంటివారో ఎవరో ఆయన్ని ఇంటిలో కూర్చొని పెట్టాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా మాట విన్నాడా? లోబడ్డాడా? వస్త్రాలు ధరించుకున్నాడా? ఏమంటే గాయపరుచుకోకుండా ఉండగలిగినాడా? లేడు. కానీ ఇప్పుడు ఒక్క మాట అంటున్నాడు, నేను నీతో వచ్చేస్తాను ప్రభు అని అంటే ఆయన సెలవివ్వలేదంట. ఆయనకు సెలవివ్వలేదంట. ఏం చేశాడు ఆయన సెలవిస్తే అడుగు పెడతాడు, సెలవు ఇవ్వకపోతే అలాగనే. ఎంత గొప్ప మార్పు అండి. సంఖ్యలు తెంపిన వాడు, ఏమండి ఎన్నో రకాల బంధకాలను తుత్తునీలుగా చేసినటువంటి వాడు ఒక మాటకి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవోక్తి లేని వాడు ఎలా అవుతాడు? కట్టు లేకుండా తిరుగుతాడు. దేవుని వాక్యానికి లోబడిన వాడు మాట కోసం నిలబడతాడు. దేవుని